హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 59వ భాగాన్ని వినేద్దాం. నిషీధిలో మునిగిపోయి ప్రపంచానికి దూరంగా ఎక్కడో ఉన్న కొండలు, ఆ కొండలపై వింత చెట్లు, తీగలు, పువ్వులు, రకరకాల ఔషధ మొక్కలు. చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో అనిపించేలా ఉంది ఆ కొండ. రెండు కొండల మధ్యలో చిన్నగా ఉన్న దారి. దాని లోపల తపస్సులో మునిగి ఉన్న రాక్షసుడు కోపంతో కళ్ళు తెరిచి, ఇన్ని శతాబ్దాలు గడిచినా నా తపస్సు నిన్ను చేరట్లేదా అమ్మా? ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదమ్మా అంటూ అక్కడే ఉన్న అమ్మవారి ఖడ్గానికి తనని తాను బలి ఇవ్వబోతుంటే, ఆగు గంజారక అని వాయిస్. గంజారకుడు తల తిప్పి చూస్తే బేతాళుడు ప్రత్యక్షమై, అమ్మకి ఇష్టమైన విభూది అర్చన చేసి నీ తపస్సు ఫలాన్ని పెంచుకొని ఆవిడిని ప్రసన్నం చేసుకో గంజారక. ఇప్పటి వరకు వేచి ఉన్నావు కదా, ఈ తరుణోపాయంని అనుసరించి చూడు. గంజారకుడు, ధన్యుడిని బేతాళ, నీ ఈ దర్శనం నాకు చాలా సంతోషకరం. నన్ను కరుణించినందుకు ధన్యవాదాలు బేతాళ. ఆ బేతాళుడు సర్వం ప్రాప్తిరస్తు అని మాయమైపోతాడు. ఆ గంజారకుడు తన శక్తితో సుగంధభరితమైన వింత చెక్కలను పుల్లలను తెప్పించి వాటిని కాల్చి వచ్చిన బూడిదతో అమ్మని ప్రసన్నం చేసుకోవడానికి సంసిద్ధం అవుతున్నాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తితం ఉత్తిష్ట నరసాతూలం కర్తవ్యం దైవమాన్యకం అని సుప్రభాతం చెవిన పడుతుంటే నిద్ర చాలక మత్తుగా లేస్తుంది వింధ్య. లేవగానే నిన్న నైట్ తన ఫీట్స్ గుర్తుకొచ్చి, ఉఫ్ ఎన్ని కష్టాలు నాకు అని అనుకుంటూ లేచి రెడీ అవుతుంది. శౌర్య, ధాత్రి మార్నింగ్ రెడీ అయి కోర్టుకు వెళ్తారు. వలియర్, గోవర్ధన్ రావటం లేట్ అయితే పోలీసులు వెళ్ళి మరీ తీసుకుని వస్తారు. కోర్టు వారి ముందు సైంటిస్టులు తీసిన రిపోర్ట్ ఉంటుంది. ఆయన ఆ రిపోర్ట్ చేతిలోకి తీసుకోబోతుంటే వలియర్నే తన నోటితో స్వయంగా డబ్బుకి ఆశపడి ఉన్న కాటన్ బిజినెస్ని వదులుకోవడం ఇష్టం లేక, ఇలా చేశాం సార్, అయినా హేమంత్ చెప్పకపోతే నాకు ఏమీ తెలిసేది కాదు సార్, నేను నిమిత్త మాత్రుని అని నిజం ఒప్పుకుంటాడు. ఆ కోర్టు వారు ఆ రిపోర్ట్ కూడా చూసి ధాత్రి చెప్పినట్టే జరిగిందని భావించి తప్పు ఒప్పుకున్నందుకు వల్ల, అలాగే సమాజానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వలియర్కి ఐపీసీ సెక్షన్ ప్రకారం 6 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అతన్ని ప్రోత్సహిస్తూ అతని పక్కనున్నందుకు గాను అతని అనుచరుడైన గోవర్ధన్కి 3 ఏళ్లు శిక్ష విధించడం జరిగింది. అలాగే ఆడపిల్లను పోగొట్టుకున్న కుటుంబాలకి వీళ్ళ వంతు సహాయం వీళ్ళు చేయాలని కోర్టు నిర్ణయించడం జరిగింది. ఇక ఇతని కొడుకైన విలార్ రీసెంట్గా కోర్టులో తను ప్రవర్తించిన బిహేవియర్ని దృష్టిలో పెట్టుకొని అతని ఆలోచనని, మైండ్ని మార్చడానికి ఒక డాక్టర్ని నియమించి కేర్ తీసుకోవాలని ప్రకటిస్తున్నాం. అలాగే ఇకపై ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ మేక్ చేశాక రిలీజ్ చేసేటప్పుడు WHO పూర్తి పరీక్షలు జరపాలని, ఎలాంటి హార్మ్ చేసే కెమికల్స్ లేవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధారించాకనే మార్కెట్లో రిలీజ్ అవ్వాలని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేయడమైంది. ఇంతటితో ఈ కేసుని క్లోజ్ చేయడం జరిగింది అని ధాత్రి ఏవైనా చెప్తుందేమని తన వైపు చూడడంతో తను స్మైల్ చేస్తూ ఉంటుంది. శౌర్యకి ఇది నమ్మలేని నిజం. వలియర్ తనంతట తానే నిజం ఒప్పుకోవడం. ఇంతలో వలియర్ని, గోవర్ధన్ని తీసుకుని పోలీసులు వెళ్తారు. శౌర్య వలియర్ని చూస్తూ ధాత్రిని తీసుకుని వెళ్తుంటే వలియర్ ఒక రకంగా దండం పెట్టి ముందుకెళ్తాడు. శౌర్య ఆలోచిస్తూ చూస్తుంటే ధాత్రి వలియర్తో, అమ్మాయిలకి గౌరవం ఇవ్వాలి అనేది ఒకప్పటి నినాదం. ఆ అమ్మాయి ఆలోచనలకు, ఫీలింగ్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఇప్పటి నినాదం. ఆడదాని కన్నీళ్ళకి కారణమైన 100 మంది కౌరవులే దారుణంగా చచ్చారు. నువ్వు ఎంత దేనితో అయినా బిజినెస్ చేయి, అమ్మాయిల జీవితాలతో కాదు వలయర్ అంటుంది. వలయర్ మాట్లాడేలోపు శౌర్య ధాత్రిని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఇంతలో శౌర్యకి చీఫ్ నుంచి కాల్ రావడంతో 1 మినిట్ ధాత్రి అని సిగ్నల్ కోసం పక్కకొచ్చి మాట్లాడతాడు. ధాత్రి నవ్వుకుంటూ హ్యాపీ అవుతూ అతను నిజం ఒప్పుకున్నాడనుకుంటూ వెళ్ళి కారులో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది. చీఫ్ వచ్చిన కేసులో చాలా ఇష్యూస్ ఉన్నాయని, అన్నీ చెక్ చేయమని, ఏ పాయింట్ వదలొద్దని ఇంకా ఏవో మాట్లాడుతూ ఉంటాడు. శౌర్య సరే సార్ నేను చూసుకుంటాను, మేము మేనేజ్ చేస్తామంటూ చెప్తూ ఉంటాడు. ఇంతలో పెద్ద సౌండ్. రోడ్డుపై వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయిందో లేక వాడు తాగి ఉన్నాడో ధాత్రి ఉన్న కారు నుంచి గుద్దేస్తాడు. ధాత్రి ఉన్న కారు ఆ ఫోర్స్కి అంత దూరం కీచ్మని జరిగిపోయి బోర్లా పడి డొల్లుతూ ఉంటుంది. లోపలున్న ధాత్రి సీటు బెల్ట్ కూడా పెట్టుకోకపోవడం వల్ల విపరీతమైన దెబ్బలు తగులుతాయి తలకి. బ్రతికుంటే గ్రేట్. ఆ లారీ డ్రైవర్ కావాలని చేస్తున్నట్టు పడి ఉన్న వెహికల్లో ధాత్రి ఉన్న సైడ్ని తొక్కించడానికి ఇంకా స్పీడ్గా వస్తుంటాడు. వలియర్ ఆ ఇన్సిడెంట్కి నవ్వుతూ గోవర్ధన్తో కలిసి పోలీస్ వ్యాన్లో వెళ్ళిపోతాడు. వలియర్ మనసులో
ఇక ఆఫీసర్ జీవితం నీళ్లు లేని గోదావరి అనుకుని సంబరపడిపోతాడు. చుట్టూ ఉన్న వాళ్ళు జరిగిన యాక్సిడెంట్ని చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. కార్ దొల్లినప్పుడే వచ్చిన సౌండ్కి అటు తిరిగిన శౌర్య షాక్లో ఉండిపోతాడు. ఇంతలో లారీ అలా ఎక్కేస్తుందని గమనించి వెంటనే బయటికి పరిగెడుతూ వస్తూ దాత్రి అని అరవడానికి కూడా నోరు రాక, మాటలు బయటికి రాక చెయ్యి ముందుకు పెట్టి అందుకోవాలని ఆశతో పరుగున వస్తుంటాడు. కళ్ళ వెంట సంద్రం, లోకం శూన్యమవుతుందేమో అని భయం, గుండెల్లో గుణపంతో గుచ్చినంత బాధ. శౌర్య హృదయంలో కలుగుతున్న బాధ వర్ణించలేని విధంగా ఉంది. కుప్పకు కూలిపోవలసిన పరిస్థితి, కానీ దాత్రి ప్రాణం కోసం ఆ పరుగు. శౌర్య బాధలో పరిగెడుతూ తెలియకుండానే దాత్రిని అందుకోవాలని ముందుకు పెట్టిన చేయిని పక్కకి ఇలా అనగానే ఆ లారీని పక్కకి అన్నట్టు జరిగిపోయి దానంతట అదే బోర్లా పడుతుంది. శౌర్య ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే దాత్రిని చేరిపోయి దాత్రిని బయటికి తీస్తాడు. తలకి గాయమైనట్టు బ్లడ్ ఫ్లో అయినట్టు తెలుస్తుంది, కానీ బ్లడ్ కనిపించదు. దాత్రి సుహలో ఉండదు. అయితే ఇక్కడ దాత్రి బ్లడ్ ఎప్పుడైతే చిందిందో అక్కడ గంజారకుడి ముక్కుకి వాసన తెలిసి నవ్వుతూ పూజపై దృష్టి పెడతాడు. శౌర్యకి బ్లడ్ కనిపించకపోవడంతో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యిందేమో అని ఆలోచన రావటమే శౌర్య వెంటనే నో అనుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా అక్కడి నుంచి మాయమై హర్ష హాస్పిటల్లో ప్రత్యక్షమవుతాడు. ఏం జరుగుతుందో అని చూసిన జనాలకి మెరుపులా వాళ్ళు మాయమవటం వింతగా ఉన్నా ఎవరికి వాళ్ళు మనకెందుకులే అని వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. శౌర్య దాత్రి కళ్ళు తెరువు అంటూ నడుస్తూ హర్ష అని అరుస్తాడు. సర్జరీలో ఉన్న హర్ష తనతో ఉన్న డాక్టర్స్కి ఆ పేషెంట్ని చూసుకోమని చెప్పి పరుగున బయటకు వస్తాడు. శౌర్య చేతిలో ఉన్న దాత్రిని చూసి షాక్ అయిపోయి కదలకుండా నిల్చుంటాడు. శౌర్య, హర్ష త్వరగా దాత్రికి ఎలా ఉందో చూడు చూడు అని అరవడంతో హర్ష వెంటనే బాయ్స్ స్ట్రక్చర్ అని అరిచి దాత్రి పల్స్ చెక్ చేసి స్టెథోస్కోప్ అందుకొని హార్ట్ బీట్ చూస్తాడు. స్ట్రెచ్చర్ రావడంతో వెంటనే లోనికి తీసుకుని వెళ్ళి చెక్ చేసి గాయాలు చూస్తాడు. బ్లడ్ లాస్ అయిందని అర్థమై బయటకు వచ్చి తనకి బ్లడ్ ఎక్కించాలి శౌర్య. బ్లడ్ లాస్ అయి దాత్రి స్రో కోల్పోయింది. తనకి ఏం కాదు కదా అని అడుగుతాడు శౌర్య. నువ్వు ప్యానిక్ అవ్వకు, ఏం కాదు అంటాడు హర్ష. తన బ్లడ్ గ్రూప్ ఏంటో నాకు తెలియదు అంటాడు శౌర్య. హర్ష సరే అని వెళ్ళి బ్లడ్ గ్రూప్ కోసం బ్లడ్ పంపిస్తాడు. హర్ష ఆర్డర్ అవ్వడంతో ఫాస్ట్గా తెచ్చి రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్ చూసిన హర్ష షాక్ అవుతాడు. ఏమైంది హర్ష అంటాడు శౌర్య. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ ఉంటుంది, తన బ్లడ్ గ్రూప్ ఏ గ్రూప్కి మ్యాచ్ అవ్వట్లేదు అంటాడు హర్ష. శౌర్య షాక్ అయి ఏంటి అని అరుస్తాడు. శౌర్య అని రిపోర్ట్ చూపిస్తాడు హర్ష. ఇప్పుడు ఎలా అంటాడు శౌర్య. అర్థం కావట్లేదు శౌర్య, ఇంతవరకు ఇలాంటిది ఎక్కడా చూడలేదు, పై వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటాడు హర్ష. ప్లీజ్ వెంటనే ఇది ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ హర్ష అంటాడు శౌర్య. కానీ శౌర్య దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతాడు హర్ష. నేను తెలుసుకుంటాను హర్ష, నువ్వు తనకి ఏం కాకుండా చూసుకో. ఒక 2 అవర్స్లో బ్లడ్ ఎక్కించకపోతే ప్రాబ్లం అవుతుంది శౌర్య, బీ ఫాస్ట్ అంటాడు హర్ష. శౌర్య కూడా సరే అని అక్కడి నుంచి బయటకు వచ్చి తేజ్కి కాల్ చేసి కోర్టు బయట ఉన్న తన కార్ని ఆ పక్కనే పడి ఉన్న లారీని గ్యాదర్ చేసి దొరికితే ఆ డ్రైవర్ని కూడా పట్టుకొని ఆర్డర్ వేస్తాడు. ఏమైంది సార్ అంటాడు తేజ్. శౌర్య చెప్పిన వర్క్ చేయి తేజ అని కాల్ కట్ చేసేస్తాడు. తేజ్కి ఏదో జరిగిందని అర్థం చేసుకుని రామ్ని తీసుకుని వెళ్తాడు. శౌర్యకి పదే పదే దాత్రి బ్లడ్ రిపోర్ట్ గుర్తుకొస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యం అనుకుంటూ ఉన్న తనకి గాధకుల వారు గుర్తుకొస్తారు. ఒక క్షణం ఆలస్యం చేయకుండా మనసులో ఆ ప్లేస్కి వెళ్ళాలని కోరుకోగానే అక్కడికి వెళ్తాడు శౌర్య. గాధకుల వారు ఏవో మూలికల కోసం కొండ లోపల భాగాలకి వెళ్ళారని, సూర్యాస్తమయం అవ్వొస్తుంది కాబట్టి వచ్చేస్తారని చెప్తారు అక్కడ వారు. శౌర్య పదే పదే గాధకుల వారిని తలుచుకుంటూ ఉంటాడు. అందుకోసమేమో గాధకుల వారు త్వరగా వస్తారు. శౌర్య వెంటనే ఆయన్ని చేరి దాత్రికి ఏం బాగలేదు గురువర్య అంటాడు. ఆ గాధకుల వారు ఒక్కటైన ఆత్మలని ఎవరూ వేరు చేయలేరు శౌర్య, నీలో ప్రాణం ఉంటే తనలో జీవం ఉన్నట్టే. కానీ గురువర్య తన రక్తం అంటూ మాట్లాడబోతూ ఉంటే శౌర్య ఆ గాధకుల గారు వెంటనే శౌర్య చేయి పట్టుకుని మాట్లాడకు అని తల అడ్డంగా ఊపి ఎవరికో భయపడుతున్నట్టు చుట్టూ చూసి ఆలయంలోకి పద ముందు అని లోనికి తీసుకుని వెళ్తారు. శౌర్య ఆయన్ని అనుసరిస్తారు. ఆలయంలోనికి వెళ్ళాక నాకు తెలుసు శౌర్య. శౌర్య ఆశ్చర్యంగా తన రక్తం చేసే గారడి మీకు తెలుసా? గాధకుల వారు తలూపుతారు. సరే గురువయ్య, కానీ తన రక్తం శరీరంలో సరైనంత లేదు. బ్లడ్ ఎక్కించడం కోసం బ్లడ్ టెస్ట్ చేస్తే తన బ్లడ్ గ్రూప్ తెలియట్లేదు. ఇప్పుడు ఎలా గురువర్య? నాకు ఏం చేయాలో తోచుక మిమ్మల్ని చేరాను అంటాడు శౌర్య. భయపడకు, ఏం కాదు, ఆ తల్లి ప్రాణానికి నీ ప్రాణం అడ్డు అని గర్భగుడిలోకి వెళ్ళి ఏదో చేతిలోకి తీసుకుని దేవీ మంత్రాన్ని జపించి బయటకొచ్చి
శౌర్య చేయి పట్టుకుని ఏదో చేతిలో పెట్టి మూసేస్తూ, ఇది ఏంటి అనేది నువ్వు చూడకూడదు కూడా. ఈ చేతిలో ఉన్నదాన్ని నువ్వు చూడకుండానే దాత్రి నుదుటిపై పెట్టి ఆ అమ్మని తలుచుకో అంటారు గాధకుల వారు. శౌర్య తలూపి ధన్యవాదాలు గురువర్య అంటాడు. గాధకుల వారు తలూపి వెళ్తున్న శౌర్యతో, పొరపాటున కూడా ఆమె రక్తంలో మార్పుని ఎవరికీ చెప్పకు, ఈ లోకానికి అస్సలు తెలియకూడదు. సరే గురువర్య అని శౌర్య ఒక సందేహం అని నిల్చుంటాడు. ఆమె రక్తం ఎందుకు ఇలా ఉందనే కదా అంటాడు గాధకుల వారు. శౌర్య తలూపుతాడు. ఎందుకు ఇలా ఉంది అనే దానికి సమాధానం కాలమే చెప్తుంది, కానీ దాత్రి రక్తం అపవిత్రం అవ్వకూడదు. అందుకే తనకి ఎవరూ రక్తదానం చేయలేరు. కానీ ఆమె తలుచుకుంటే ఈ సృష్టిలో ఏ ప్రాణానికైనా తన రక్తంతో జీవాన్ని ఇవ్వగలదు అంటారు గాధకులు గారు. శౌర్య అంటే అర్థం కాలేదు గురువర్య. కొన్నిటికి అర్థమయ్యేలా కాలమే సమాధానం చెప్తుంది శౌర్య. అలాగే రాబోయే కాలం విపత్కరమైన పరిస్థితుల్ని కలిగించవచ్చు. ఈ క్షణం నుంచి కాస్త అప్రమత్తంగా ఉండు. ఏం జరగబోతుందా అని ఆలోచించకు. జరుగుతున్న దాన్ని గమనిస్తూ మాత్రం ఉండు. ఆట ఆడేది ఆ లయకారుడు. నువ్వు నేను నిమిత్త మాత్రం కదా, జాగ్రత్త అంటారు గాధకులు గారు. శౌర్యకి ఆయన మాటల వెనక ఆంతర్యం అర్థం కాకుండా తల ఊపి అక్కడి నుంచి బయటకు వచ్చేసి మాయమయ్యి హాస్పిటల్లో ప్రత్యక్షమవుతాడు. తేజ్, రామ్ ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తారు. ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆ లారీలో ఉన్నవాడు అలానే పడి ఉంటాడు. శౌర్య కార్ డ్యామేజ్ అయి ఉంటుంది దారుణంగా. తేజ్ రామ్తో, కారు ఇంత డ్యామేజ్ అయిందంటే కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి? కానీ సార్ నీతో మాట్లాడారు కదరా అంటాడు రామ్. ఎవరూ లేని కారుని గుద్దితే సార్ ఇలా వీడిని ఇక్కడే వదిలి వెళ్ళరు కదరా. లారీలో ఉన్న వాడిని బయటికి లాగుతాడు తేజ్. రామ్, దాత్రికి ఏమైనా అయ్యిందంటావా అంటాడు. ఆ మాట వినగానే తేజ్ కూడా బాధ అనిపించి, మేబీ సార్ టోన్ అందుకే అలా ఉందేమో, ముందు వీడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి రామ్ సరే వెయిట్, వీటిని మన వాళ్ళకి చెప్పి క్లియర్ చేస్తాను. సార్ వెహికల్ని షెడ్కి పంపించి ఈ లారీని మన డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుని వెళ్తారు, కాల్ చేస్తానని కాల్ చేసి చెప్తాడు. ఆ తర్వాత వారిద్దరూ వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. నిరంతరాయంగా ఆ కాళికా మాతని జపిస్తూ ఆవిడని ప్రసన్నం చేసుకోవడానికి గంజారకుడు విభూతితో పూజ మొదలుపెట్టాడు. అదేంటో అమ్మకి వాడిపై దయ కలగట్లేదు. శౌర్య వెంటనే హాస్పిటల్లో దాత్రి ఉన్న గదికి వెళ్ళిపోయి తన చేతిలో ఏముందో తెలుసుకోవటం కంటే దాత్రిని బ్రతికించుకోవడం తనకి చాలా ముఖ్యం. ఇంకా ఏమీ ఆలోచించకుండా తన నుదుటిపై పెట్టి గాధకుల వారు చెప్పినట్టు అమ్మవారిని తలుచుకుని కళ్ళు తెరుస్తాడు. బంగారు వర్ణంలో ఉన్న ఏదో శక్తి దాత్రి దేహం చుట్టూ కవచంలా మారి కొన్ని సెకండ్ల వ్యవధిలో తనలో కలిసిపోయింది. శౌర్య ఆశ్చర్యపోయినా తన చేయి తీసేసి హర్ష కోసం వెళ్తాడు. హర్ష రౌండ్స్లో ఉన్నాడని చెప్పడంతో కాల్ చేస్తాడు. హర్ష శౌర్య దగ్గరికి వచ్చి, ఏమైంది శౌర్య? దాత్రి బ్లడ్ రిపోర్ట్ ఏది అంటాడు శౌర్య. హర్ష ఇస్తాడు. శౌర్య దాన్ని చించేసి, ఈ విషయం గురించి ఎవరికీ తెలియకూడదు, నువ్వు వెళ్ళి ఒకసారి దాత్రిని చెక్ చేయి, ఈ బ్లడ్ రిపోర్ట్ తీసిన వ్యక్తితో నేను మాట్లాడొస్తాను. హర్ష, మిస్టర్ ఎస్సాన్ అతని పేరు, ఈ ఫ్లోర్లో ఆ చివర ఉంటాడు అంటాడు. సరే అని అక్కడికి వెళ్తాడు శౌర్య. ఎస్సాన్ దాత్రి బ్లడ్ని చిన్న గాజు ముక్కపై వేసి మైక్రోస్కోప్తో చూస్తూ పరీక్ష చేస్తూ ఉంటాడు. శౌర్య కావాలని వెళ్ళి ఆ బ్లడ్ ఉన్న మీటర్ లాంటి ఓ గాజు జార్ని చూడనట్టు కింద పడేస్తాడు. వెంటనే ఆ సౌండ్కి ఎస్సాన్, ఓ షెట్, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్ అంటాడు. శౌర్య మెడికల్ స్టోర్లోకి వెళ్ళాలని వచ్చాను అంటాడు. ఇది మెడికల్ స్టోర్ కాదు అని అంటాడు ఎస్సాన్. మైక్రోస్కోప్ కింద ఉన్న ఆ గాజు ముక్కను కూడా తీసుకుని జోబులో పెట్టుకుని సారీ అని వెనక్కి వచ్చేస్తాడు. ఇంకేమైనా ఉన్నాయేమో అని గమనిస్తూ కింద పడిన దాత్రి బ్లడ్ని ఫ్లోర్ పీల్చేస్తుంది. అది మాయమైపోవడంతో ఎస్సాన్ షాక్ అవుతాడు. శౌర్య బయటకు వచ్చేసరికి విపరీతమైన గాలి, దుమ్ము, బయట వాతావరణం ఎంతగా మారిపోతుంది. వెంటనే కాసేపటికి సద్దు మణుగుతుంది. శౌర్య ఆ గాజు ముక్కపై ఉన్న దాత్రి బ్లడ్ని వాష్ చేసి ఆ ముక్కని డస్ట్బిన్లో వేసి దాత్రి దగ్గరికి వెళ్తాడు. వాట్స్ గోయింగ్ ఆన్ అనుకుని అర్థం కాక ఆ గాజు ముక్క కూడా మాయమైందనుకుని జుట్టు పీక్కుంటాడు ఎస్సాన్. శౌర్య వెళ్ళేసరికి హర్ష దాత్రి నుదుటికి ఓ కట్టు వేస్తాడు. హ్యాండ్స్కి తగిలిన చోట ఏదో ఆయింట్మెంట్ పూసాడు. చెంపకి ఒక పక్క చిన్నగా ఏదో రాసుకుపోతూ దానికి ఒక బ్యాండేజ్ వేస్తాడు. తలకి బలంగా తగిలింది. లారీ తొక్కేస్తే ఇక దాత్రి మనకి మిగిలేదే కాదు అంటాడు. హర్ష శౌర్యాన్ని చూసి, ఏం మిరాకిల్ జరిగింది శౌర్య? తన బ్లడ్ లెవెల్ మళ్ళీ నార్మల్ ఎలా అయింది? ఇది మిరాకిల్ తెలుసా అంటాడు. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? అమ్మ ఇప్పటికే చాలాసార్లు కాల్ చేసింది, ఏదో చెప్పి మేనేజ్ చేస్తున్నాను అంటాడు శౌర్య. శౌర్య మనసు అర్థం చేసుకున్న హర్ష,
భయపడేది ఏం లేదు, తను బాగుంది. మేబీ ఒక 2 అవర్స్లో స్పృహలోకి వచ్చేస్తుంది. నువ్వు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. కావాల్సిన టాబ్లెట్లు నేను రాసిస్తా. తలకి గాయం పెద్దది కాబట్టి నొప్పి అనిపిస్తుంది. ఎక్కువ రెస్ట్ తీసుకుంటే ఆ ఫీల్ ఉండదు. శౌర్య సరే హర్ష అంటాడు. హర్ష కూడా ఓకే అని టాబ్లెట్లు రాసిచ్చి ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోతాడు. శౌర్య దాత్రి పక్కన కూర్చొని, ఆ వలయరి వల్లే ఇదంతా. వాడిని వదలను. నువ్వు త్వరగా కళ్ళు తెరువు దాత్రి. ఇలా ఉంటే అస్సలు బాగోలేదు అని దాత్రి చేతిని కళ్ళకి ఆనించుకుని, హృదయం ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది బేబీ డాల్ అని దాత్రి చేతుల్ని ముద్దాడి తన హెయిర్ సరిచేసి బయటకొస్తాడు. బయటకొచ్చిన శౌర్య ఒక పక్కన కూర్చొని గాధకుల వారు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ, ఏం జరగబోతుంది, అసలు దాత్రి జననానికి కారణం ఏంటి, తన బ్లడ్ ఎందుకులా ఉంది, మనుషులకు భిన్నంగా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తేజ్ రామ్ కనిపిస్తారు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు శౌర్య. శౌర్యాన్ని చూసిన రామ్ తేజ్ చిన్నగా సెల్యూట్ చేయబోతుంటే, ఇప్పుడు నేను డ్యూటీలో లేను, వద్దు అన్నట్టు చేయి చూపించి ఆపేస్తాడు శౌర్య. తేజ్ హాస్పిటల్లో ఉన్నారు, ఏమైంది అని తన ప్రశ్న తను అడిగేస్తాడు. దాత్రికి యాక్సిడెంట్ అయింది తేజ్, ఇప్పుడు పర్లేదు అంటాడు శౌర్య. ఆ లారీ డ్రైవర్ని ట్రీట్మెంట్కి పంపాను సార్, అందుకే ఇక్కడ ఉన్నాం అంటాడు తేజ్. వాడు ప్రాణాలతోనే ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు శౌర్య. హా సార్ అంటాడు తేజ్. వాడితో మాట్లాడాలి అన్నాడు శౌర్య. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ తరపు వాళ్ళంటే తేజ్ నేనే అంటాడు. ఆవిడ ఒక 1 అవర్లో స్పృహలోకి వస్తాడు. బిల్ సెటిల్ చేయండి, టాబ్లెట్లు ఇస్తాను వాడండి. తేజ్ తల ఊపుతాడు. డాక్టర్ వెళ్ళిపోతుంది. తేజ్ శౌర్యతో 1 అవర్ అండి సార్, వెయిట్ చేస్తారా, లేపేయమంటారా అంటాడు. వీడిని కాదు మెయిన్ వాడిని లేపేయాలి అని మనసులో అనుకుని వెయిట్ చేద్దాం తేజ్ అంటాడు శౌర్య. తేజ్ సరే అని వెళ్ళి టిఫిన్ తెచ్చి, సార్ ఏం తిన్నట్లేరు, ఇది తినండి కొద్దిగా అంటాడు. శౌర్య తేజ్ వైపు అలా చూస్తూ ఉంటాడు. అది చూస్తున్న రామ్కి, మా వాడి గురించి కన్నా వాడికి కావాల్సిన వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తాడు. బంగారం రా తేజ్ నువ్వు అని మనసులో అనుకుంటాడు. కొన్ని పరిచయాలకి ఏం పేరు పెట్టాలో తెలీదు, వాళ్ళు మనకి ఆత్మ బంధువులు అనుకోవటం తప్ప. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.